ఏపీలోని ప్రతి గ్రామంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నేటి తరం ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకునేలా సాంప్రదాయ పద్ధతిలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు. 14,000 పంచాయతీల్లో పర్వదినాన్ని పార్టీలకు అతీతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలంతా సంపూర్ణంగా పండుగ జరుపుకోవాలని కోరారు. పెద్దలు అమావాస్య అయిన తర్వాత మనకు ఉగాది వేడుకలు వస్తాయి. పూర్వం నా చిన్నతనంలో ఉగాది అంటే ప్రతి గ్రామంలో చేసేవారు. ఇప్పుడు రాను రాను అటువంటి పండగలన్నీ కరువైపోతున్నాయి. నేను ఏమన్నానంటే సంవత్సరానికి ఒకసారి ఉగాది అంటే మాకు తెలుగు పండగ సంక్రాంతి ఎలాగో అంతకంటే ముఖ్యమైనది ఉగాది. కొత్త సంవత్సరం మనకి. ఆ రోజే మనకి పొలం దున్నుకోవడం, ముహూర్తాలు, ఏరువాక సాధారణ పాట ఎన్ని వస్తాయి. దాన్ని మనం మర్చిపోయాం. మనం మర్చిపోవడం గురించి పిల్లలకు తెలియదు. దానికి కారణం ఏంటంటే మనం చేయట్లేదు. పెద్దలు చేస్తే పిల్లలకు అలవాటు అవుతుంది. అంచేత రేపు ఉగాది వస్తుంది, అమావాస్య తర్వాత ఉగాది వస్తుంది. నేను మీ ఛానల్ ద్వారా రాష్ట్రంలో ప్రజలందరినీ కోరేది ఏంటంటే మనకు సుమారు 14,000 పంచాయతీలు ఉన్నాయి సుమారుగా. రేపు ఉగాది నాడు అందరూ పార్టీలతో సంబంధం లేదు. పార్టీలు ఎందుకండి, ఎలక్షన్లు చూసుకుందాం. ఉగాది నాడు మాత్రం అన్ని పార్టీల వారు కలిపి ఈ ఊర్లో టీచర్లు ఉంటారు, బ్రాహ్మిన్స్ ఉంటారు, పంతులు ఉంటారు, వేద పండితులు ఉంటారు. వాళ్ళందరూ ఆ రోజుని గుళ్ళో పంచాంగం పెట్టి ఒక అరగంట ఉగాది పూజ చేసి అందరికీ ఉగాది పచ్చడిస్తే ఆ సంవత్సరం అంతా శుభం ఉంటుంది. కానీ చాలా ఊర్లో ఉగాది చేయట్లే. అది మళ్ళీ తెలుగు వాళ్ళం కాబట్టి ఉగాది మనకు చాలా ఇంపార్టెంట్ పండుగ కాబట్టి రాష్ట్రం అంతా చేయాలని కోరుకుంటాను యాజ్ ఎ స్పీకర్గా. అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో 101 పంచాయతీల్లో కూడా ఉగాది నాడు రామ్కోళ్ళు చేస్తారా, ఎక్కడ చేస్తారో తెలియదు. మీ ఊర్లో ఉగాది సంబరాలు జరగాల, ఉగాది పూజ జరగాల, మీ గ్రామానికి శుభం కలగాలని చెప్పి